దేవుని వాక్యాన్ని విందాము కొద్ది నిమిషాలు. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం మనం మరొకసారి చదువుకుందాము. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. ఏం కిరీటం ధరించేశారంట? దయా కిరీటము. ఈరోజు దేవుని దయ మనకు అవసరమై ఉంది. దేవుని దయ మీద చాలా పాటలు మరి లోకములో పాడబడి ఉన్నాయి. నీ దయ లేని క్షణమున, నీ కృప లేని క్షణమున నేను ఊహించలేను నాయన, ఆ రోజు ఎలా ఉంటుందో నాకు తెలియదు నాయన అని మనం పాడుకొనుచు ఉన్నాం. అయితే ఏ దయా కిరీటమును దేవుడు మనకు ధరింపజేశాడంట? సంవత్సరము. ఏంటిది? సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు ధరింపజేశాడు. అయితే ఈ దయ దేనికి అవసరము? మనకి దయ ఎందుకు కావాలి? దేవుని దయ మనకి ఎందుకు కావాలి? లేదా దేవుని దయ ఎవరి మీద ఉంటుంది? మొదటిగా అయితే దేవుని దయ ఎవరికి కావాలి? లేదా దేవుని దయ ఎందుకు మనకి? ఈ విషయాలను మనం మరి పరిశుద్ధ గ్రంథమును బట్టి ధ్యానం చేద్దాం. మొదటిగా దేవుని దయ ఎందుకు? అసలు దయ అంటే ఏంటి? దయ అంటే ఏంటి? దయ అంటే ఏంటి? చాలాసార్లు చెప్పాను. మాటలు చెప్తున్నాడు. అసలు అంటే ఏంటి? ఎలా ఉందంటే మామిడికాయ అంటే ఏంటంటే మామిడికాయ. మామిడికాయ అంటే ఏంటంటే అది ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తూ మానేసి మామిడికాయ అంటే ఏంటంటే మామిడికాయ. అదే సమాధానమా? దయ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరి దగ్గరన్నా కొంత డబ్బులు ఉన్నాయి, నీకు అవసరమైంది, వెళ్ళి అడిగావు, అమ్మా దయ అంటే నాకు సహాయం చేయమన్నా, ఆవిడ ఇచ్చింది. దయ అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? మనము అడిగి పొందుకునేది దయ. అడగకుండానే ఇచ్చేది కృప. అడగకుండా ఇచ్చేది ఏంటి? కృప. అడిగి పొందుకునేది దయ. కనుక ఇప్పుడు దేవుణ్ణి అడిగి పొందుకునే దానిని ఏమంటారంటే దేవుని దయ. దేవుడు మనం అడగకుండానే కొన్ని ఇచ్చేస్తాడు. అది ఏంటంటే దేవుని కృప. ఇప్పుడు దేవుని దయ ఎందుకు కావాలి? దేవుని దయ మనకి చూడండి, దేవుడి వాక్యాన్ని చదువుదాం. ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండం 4వ అధ్యాయము 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనను కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నానెను. దేవుని స్తోత్రం. ఎవరి దయ వలన అంట? యెహోవా దయ వలన నేనొక మనుష్యుని కొన్నానెను. దయ వలన ఏమొచ్చింది దేవుడికి? దేవుని దయ వలన గర్భఫలం వచ్చింది. దేవుని దయ ఎందుకు అంటే నువ్వు గర్భఫలము నువ్వు పొందుకోవాలంటే దేవుని దయ ఉండాలి. మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా వాటి వల్ల ఉపయోగం లేదు. దేవుని దయ గనక నీ మీద లేకపోతే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమే. ఏది ఉండాలి నీ మీద అంటే దేవుని దయ ఉండాలి. అందుకని హవ్వ అంటుంది, నేను యెహోవా దయ వలన ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నా, ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నా. అందుకే కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన 127వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. దావీదు రాసిన కీర్తన 127వ అధ్యాయము 3వ వచనం.
కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు. ఎవరు ఇవ్వాలంట గర్భఫలము? దేవుడే ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఆయన దయ ద్వారా మనకి ఇవ్వాలి. దయ అంటే ఏంటి? నీవు ఆయనని అడిగి పొందుకోవాలి, అది దయ. ఇప్పుడు నీకు గర్భఫలము కావాలంటే ఏం చేయాలి? మనము దేవునిని అడిగి ఆయన దయ చూపిస్తే మనం పొందుకోగలుగుతాం గర్భఫలం. ఇప్పుడు గర్భఫలము ఎవరికి అవసరమో వాళ్ళు అడగాలి. నీకు ఆకలి వేస్తుందని నేను అన్నం తింటే నీ కడుపు నిండిద్దా? నీ ఆకలి తీరిద్దా? ఎవరికి ఆకలి? నువ్వే తినాలి. నువ్వు అన్నావు నా దగ్గర వచ్చి నాకు ఆకలి వేస్తుందంటే నేను వెళ్ళి గబగబా తినేసా, అమ్మా నీ కడుపు నిండిందా? కనుక నీకు దేవుని దయ నీకు కావాలంటే నువ్వే అడగాలి. వేరొకరు అడిగితే పొందుకునేది దేవుని దయ కాదు. మనం అంటే వాళ్ళ మీద దయ చూపించండి, వీళ్ళ మీద దయ చూపించండి. అసలు నీకు కావాల్సింది నువ్వు అడుగు ముందు, దేవుడి దయ చూపించమని. మనము అడిగి పొందుకునేది దేవుని దయ. ఆ దయ ఉంటేనే దేవుడు మనకి ఇచ్చేదే గర్భఫలము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా గర్భఫలము ఎలాగొస్తుందంటే దేవుని దయ వలన మనం అడిగి పొందుకోవాలండి. అది అన్న అడిగింది, పొందుకుందా లేదా? ఎవరు అడిగారు? భర్త అడగలేదు. ఎందుకని? ఇంకొక భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఆయనకేం ఇబ్బంది ఏం లేదు. ఈవిడ బాధపడుతుంది కనుక ఈవిడ అడిగింది. అలాగే అబ్రహాం విషయంలో కూడా ఎవరు అడిగారు? గర్భఫలం. ఇంకా బైబిల్ గ్రంథంలో చూడండి, అడగాలి. మనం అడిగితేనే ఆయన దయ చూపించి మనకి ఇస్తాడండి. ఏంటంటే గర్భఫలము అనే ఆశీర్వాదం. అలాగే దయ ఎవరి మీద ఉంటుందో కూడా కొన్ని మాటలు చెప్తాను. అందరి మీద దేవుని దయ ఉండదు. దానికి కొంత అర్హత అనేది ఉంటుంది దేవుని వాక్యాన్ని బట్టి. మొట్టమొదటిగా నీకు గర్భఫలము కావాలి అంటే దేవుని దయ నీకు కన్ఫామ్గా నీ మీద ఉండాలి. దేవుని దయ అది అడిగి పొందుకోవాలి. అడిగి పొందుకుంటేనే వచ్చేదే గర్భఫలము. రెండవదిగా చూద్దాము దేవుని దయ మనకెందుకు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాము. బాలులకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. దేవుని స్తోత్రం. రెండోది దేవుని దయ ఎందుకంట? మనము వర్ధిల్లాలి అంటే ఎవరి దయ కావాలి? ఇక్కడ రెండు విషయాలు చెప్పాడు మనం వర్ధిల్లాలంటే. ఒకటి మనుష్యుల దయ కావాలి, రెండు దేవుని దయ కూడా నీకు. నువ్వు వర్ధిల్లాలంటే రెండు కావాలి. అయితే మనుష్యుల దయ ఎలాగ నువ్వు పొందుకోగలుగుతావు అంటే దేవుని దయ నీ మీద ఉంటే మనుష్యుల దయ వచ్చేస్తుంది. మొట్టమొదటిగా ఎవరి దయ ఉండాలి? దేవుని దయ గనక నీ మీద ఉంటే మనుష్యుల దయ వచ్చింది. అందుకే సమూయేలు ఎలాగ ఎదుగుచు వర్ధిల్లాడంటే మొట్టమొదటిగా ఎవరి దయని అక్కడ మాట్లాడాడు చూడండి, చక్కగా చదవండి. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును. మొదట ఎవరి దయ అంట? దేవుని దయ. తర్వాత ఎవరి దయ? మనుష్యుల దయయందును వర్ధిల్లుచు ఉండెను. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు వర్ధిల్లాలి అంటే మొట్టమొదటిగా నీకు కావాల్సింది దేవుని దయ. ఎవరి దయ కావాలి? తర్వాతే మనుష్యుల దయ. మొదట నువ్వు కావాల్సింది దేవుని దయ. కానీ ఈరోజు మనుష్యులు వర్ధిల్లడానికి దేవుని దయతో పని లేదు. మనుష్యుల దయ కోసం పాకులాడుతున్నారు. వాళ్ళు చూడాలి మా యొక్క, వీళ్ళు చూడాలి, వీళ్ళు సహాయం చేయాలి, వాళ్ళు సహాయం చేయాలి, నేను కొంచెం ఉన్నత స్థితికి వెళ్ళాలని మనుష్యుల దయ మీద పాకులాడుతున్నారు.
కానీ దేవుని వాక్యం అంటే మొట్టమొదటిగా నీకు దేవుని దయ ఉంటే మనుషుల దయ అదే వస్తుంది ఆటోమేటిక్గా. మొట్టమొదటి నీకు కావాల్సింది ఎవరి దయ? దేవుని దయ ఉంటే నీవు వర్ధిల్లుతావండి. దేవుని దయ ఉంటే ఏమవుతాం? వర్ధిల్లుతాం. రెండు మాటలు చూద్దాము. మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 3వ వచనం. అయితే నీవు యుద్ధమును జరిగించి రక్తము ఒలికించిన వాడు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న హదస్స తన పినతండ్రి అబీహయీలు కుమార్తె ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క చంద్రుడైన ఏకే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. అది ఎస్తేరును చూచిన వారందరి యందు ఎస్తేరు ఎడల ఎస్తేరుకి ఏం కలిగిందంటే దయ కలిగిందంట ఎస్తేరు మీద. ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో మనం చూసాం. ఎస్తేరు గురించి మనకు చాలా విషయాలు తెలుసు. ఈ హదస్స అనే ఎస్తేరు అసలు పేరేంటి? హదస్స. ఎస్తేరు పేరు హదస్స. ఈ హదస్స అనే ఎస్తేరు తల్లిదండ్రులు లేదు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. ఎవరికి మరి పినతండ్రి మొర్దెకై పెంచాడు. ఈవిడ్ని పినతండ్రి అయినా మొర్దెకై పెంచాడు. వివాహ సమయము వయసు వచ్చినప్పుడు రాజు ఒక ప్రకటన చేశాడు, దేశంలో అందగత్తెలు ఎవరైనా ఉంటే నేను వివాహం చేసుకుంటానని. మరి ఎస్తేరు కూడా అక్కడికి పంపబడింది. అయితే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరి మీద దయ చూపించారంటే ఎస్తేరు మీద దయ చూపించారండి. చూడు ఎంత గొప్ప విషయం. నువ్వు వచ్చావు, నేను వచ్చావు, ఇంకొకరు వచ్చారు, అందరూ దేనికి వచ్చారు? రాజును పెళ్లి చేసుకోవాలి. రాజును పెళ్లి చేసుకుంటే రాణి అవుతారు. ఇప్పుడు నీ మీద దయ చూపిస్తుందా, పగ చూపించిద్దా? నాకు పోటీకి వచ్చింది ఇది, దీన్ని ఏదైనా చేసి పంపించేస్తే నేనే రాజుకు భార్యను. ఎవరి మనసులో అది అలాగే ఉంటుంది. నాకు పోటీకి వచ్చింది, నా మీద దీనికి ముక్కు బాగుంది, లేకపోతే దీనికి కళ్ళు బాగున్నాయి, ఒకవేళ రాజు దీన్నే ఎందుకు చేసుకుంటే మరి నేనేమైపోతా అన్న ఆలోచన ఉండదా? స్త్రీకి ఎక్కువ ఈర్ష్య ఉంటుందంట. స్త్రీకి ఎక్కువ ఏముంటుంది? స్త్రీలకి ఈర్ష్య, ద్వేషం అనేది స్త్రీలలో కనబడుతూ ఉంటుంది. మరి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ స్త్రీలే. అందులో అందగత్తులు వచ్చారు. వారిలో ఈ ఎస్తేరు ఉంది. కానీ అక్కడ ఉన్నవారందరి దయ ఎవరి మీద ఉందంట? ఎస్తేరు మీద ఉంది. అందరి దయను పొందుకుంది ఎస్తేరు. ఎందరి దయను పొందుకుంది కనుకనే ఎస్తేరు రాణి అవ్వగలిగింది. అంటే ఏ స్థితి నుండి, ఒక అనాథగా ఉన్న స్థితి నుండి ఒక దేశానికి రాణి అయ్యే స్థితిలోనికి దేవుడు తీసుకువెళ్ళాడు ఎస్తేరుని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలా మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో కూడా చదివాం దావీదు గురించి. అక్కడ దావీదు ఎలాగ ఉన్నాడు అంటే, దావీదు గొర్రెలు కాసే స్థితిలో నుండి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు అతన్ని? దేశానికి రాజు అయ్యే స్థితి. ఎలా వర్ధిల్లాడు అంటే దేవుని దయలో వర్ధిల్లాడు దావీదు. ఎలా వర్ధిల్లాడు? కనుక మనం వర్ధిల్లాలి అంటే మొదటిగా మన మీద ఉండవలసింది దేవుని దయ. దేవుడికి దయ గనక నీ మీద ఉంటే మనుష్యుల దయ కూడా ఉంటుంది. నీవు వర్ధిల్లుతూ ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని దయ నీ మీద ఉందనుకో,
నువ్వు వెళ్ళి ఏది అడిగితే అది మనుష్యులు లేదు అనుకొని ఇస్తారండి. మనుషులు దయ పుట్టిస్తారు, దేవుడు పుట్టిస్తాడు మన మీద. ఏది అడిగినా సరే వాళ్ళు లేదనరు, నీకు ఇవ్వడానికి వెనకాడరు. ఎందుకని? నీ మీద ఎవరి దయ ఉంది? దేవుని దయ ఉంది కనుక. దేవుని దయ లేదనుకో నీ మీద, నువ్వు ఏది మనుషులను అడిగినా ఆడు ఉన్నా లేదంటాడు, ఉన్నా లేదంటాడు. కనుక దావీదు మీద దేవుని దయ ఉంది, ఇక్కడ ఎస్తేరు మీద కూడా దేవుని దయ ఉంది కనుక వాళ్ళు ఎంత దీన స్థితిలో నుండి ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళారో. గొర్రెలు కాసేవాడు రాజు అయిపోయాడు. ఒక అనాథగా ఉన్న వ్యక్తి కూడా ఒక దేశానికి రాణి అయిపోయిందంటే, అంత ఉన్నతమైన స్థితి కలిగిందంటే, అంతగా వాళ్ళు వర్ధిల్లారు అంటే దేవుని దయ వారి మీద ఉండబట్టి. దేవుని స్తోత్రం. కనుక దేవుని దయ ఎందుకు అంటే, మొదటగా నువ్వు ఫలించాలి, గర్భఫలాన్ని పొందుకోవాలి. రెండోది నీవు వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలి. అంటే ఏముండాలంటే దేవుని దయ నీ మీద. ఇప్పుడు దేవుని దయ మన మీద ఉందనుకో, మనం ఏదో వ్యాపారం చేస్తున్నాం అనుకో, రోడ్డు అంటే 100 కోట్లు ఉన్నా సరే నీ దగ్గరికి వస్తారు. ఎందుకని? దేవుని దయ ఆవిడ మీద ఉంది కనుక. మనుషులు కూడా ఏమనుకుంటారు? మనం అక్కడికి వెళ్దాం. ఆ మనస్సును దేవుడు పుట్టిస్తాడు. నువ్వు ఏ వ్యాపారం చేసినా, ఏ పని చేసినా, ఎంతమంది ఉన్నా దేవుని దయ గనక నీ మీద ఉంటే మనుష్యులు కూడా దయ నీ మీద చూపిస్తారు, మనుషులు కూడా చూపిస్తాడు. అలాగ నువ్వేమవుతావు అంటే వర్ధిల్లుతావు. దేవుని దయ నీ మీద ఉంటే ఏమవుతావు? వర్ధిల్లుతావు. అయితే ఎవరి మీద దేవుని దయ ఉంటుంది? ఇంకో మాట చూద్దాం. మన దేవుని దయ మనకెందుకో చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి. దేవుని స్తోత్రం. యెహోవా నా ఎడల దయచూపనేస్తే నేను ఎలా ఏమై ఉంటానంట? బ్రతికి ఉంటాను. అంటే మనము బ్రతికి ఉండాలి అంటే కూడా ఎవరి దయ కావాలి? అది మనందరి చాలామందికి అర్థమైపోయింది. గత కాలంలో 3-4 సంవత్సరాలు పూర్వము 19-20 సంవత్సరంలో 2019-20లో ఎంత భయంకరమైన స్థితిని చూసామో మనందరికీ తెలుసు. చాలామంది చాలా సాక్ష్యాలు కూడా చెప్పి ఉన్నారు. అయ్యో మా పక్కన వాళ్ళే చచ్చిపోయారండి కరోనాతో, మేము బతుకున్నాం అంటే ఏంటి అర్థం? ఇక్కడ అదే చెప్తున్నాడు. నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా, నేను చావకుండా యెహోవా. మనం చావకుండా ఉండాలి అంటే ఎవరి దయ ఉండాలంట? దేవుని దయ కనుక నీ ముందు ఉంటే నువ్వు బ్రతికి ఉంటావు. ఆయన దయ లేదనుకో, అందుకే భక్తుడు నీ దయ లేని క్షణము నేను ఊహించలేను ఆయన ఎలా ఉంటుందో, అది ఎంత భయంకరమైందో. కనుక దేవుని దయ మన మీద ఉంటే మనం ఏమై ఉంటాం అంటే సజీవులుగా ఉంటాం, బ్రతికి ఉంటాం. అది ఎంత భయంకరమైన పరిస్థితులైనా నువ్వు బ్రతికే ఉంటావు. గత కాలంలో మీరు చూడాల, ఒక దేశంలో పెద్ద భూకంపం వచ్చింది, ఇళ్ళన్నీ కూలిపోయినాయి, శిథిలాల కింద చాలామంది చచ్చిపోయారు. ఒక 10-20 అంతస్తులు భవనం ఉందనుకో, భవనం అలాగ నేలమట్టం అయిపోయింది. మరి దానిలో ఉన్నవాళ్ళు అలాగే చనిపోయారు. అలాగా శిథిలాలను తొలగిస్తూ ఉంటే 1 సంవత్సరం పసికందు బతికే ఉందంట 6 రోజుల తర్వాత. ఎన్ని రోజులు? శిథిలాల కింద అలాగుంది. అంటే దేవుని దయ ఆ బిడ్డ మీద ఉంది కనుక ఆవిడ ఇంకా ఎలా ఉందంటే సజీవుడుగా. కనుక చాలామంది అండి నేను బ్రతుకున్నా అంటే దేవుని దయ వల్లండి అంట. అదే చెప్తున్నాడు, దేవుని దయ నీ మీద ఉంటేనే నీవు ఈరోజు సజీవుడిగా సజీవురాలుగా ఉన్నావు.
మన బలము, మన జ్ఞానము, మన తెలివితేటలు, మన తినే తిండి, మనం వేసుకునే మందులను బట్టి కాదండి. దేవుని దయ వల్లనే, కేవలం ఆయన దయ వల్లనే మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని దయ ఉంటే నీకు గర్భఫలము వస్తుంది. రెండోది, దేవుని దయ ఉంటే నీవు వర్ధిల్లుతావు. మూడోది, దేవుని దయ ఉంటేనే నీవు సజీవురాలుగా ఉంటావు. అయితే ఎవరి మీద దేవుని దయ ఉంటుంది? అవి కొన్ని మాటలు చూసి మనం దేవుని వాక్యాన్ని ముగించుకుందాము. ఎవరి మీద దేవుని దయ ఉంటుందో. రెండవ దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 26వ వచనం ఉందా? రెండో సమూయేలు చూడండి. 2 సమూయేలు 22:26. దయగలవారి ఎడల నీవు దయ చూపించుదు. దేవుని స్తోత్ర. ఎవరి ఎడల దేవుని దయ ఉంటుందంట? నీవు ఎదుటి వారికి దయ చూపిస్తే నీ మీద దేవుడు దయ చూపిస్తాడు. దేవుని దయ ఉంటే నీకేం కలిగిద్దో చూసాం. ఏం కలిగిద్ది? గర్భఫలం కలిగిద్ది, నువ్వు వర్ధిల్లుతావు, నీవు సజీవుడుగా ఉంటావు. అయితే ఎవరి మీద దేవుని దయ ఉంటుందంట? దయగలవారి ఎడల. మన పాట పాడుకుంటాం. దయగలవారి దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును. దయగలవారి దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును. పారీస్తుల యొక్క గర్వముననచును. పారీస్తుల యొక్క గర్వముననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. దేవుని స్తోత్రం. దయగల వారిపై ఆయన దయ చూపించే దేవుడై ఉన్నాడు. ఈరోజు చాలా మంది కఠినులుగా ఉంటున్నారు. కఠినుల ఎడల ఆయన ఎలా ఉన్నంట? వికటముగా, వ్యతిరేకముగా ఉంటాడు. నువ్వు గనక ఇతరుల మీద దయ చూపిస్తే దేవుడు కూడా నీ మీద ఏం చూపిస్తాడు? దయ అంటే అర్థం ఏంటి? ఎవరు ఏది అడిగితే నువ్వు ఇవ్వడమే దయ, వాళ్ళు పొందుకోనేదే దయ. ఈరోజు నువ్వు ఇచ్చావనుకో దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు బిగబట్టావనుకో దేవుడు కూడా. ఎందుకంటే కఠినుల ఎడల ఆయన ఎలా ఉంటాడంట? వికటముగా, వ్యతిరేకముగా ఉంటాడు. కనుక నువ్వు దయ చూపించు, అప్పుడు దేవుడు నీ మీద ఏం చూపిస్తాడు? దయ చూపిస్తాడు. కొంతమంది చూడు చాలా కఠినంగా ఉంటారు. వాళ్ళు ఎంత ఇబ్బందులు వచ్చి మనల్ని అడిగారో అర్థం చేసుకోరు అసలు. నువ్వు అంత ఇబ్బందులో దేవుడు అడిగినా దేవుడు ఎలా ఉంటాడు? నువ్వు చూపించే వాళ్ళ మీద దయ నేను చూపించడానికి ఆయన అలాగ ఉంటాడు. కనుక ఈరోజు మనం దయ చూపించే వారిగా ఉండాలి. ఎవరి మీదైనా నీ వంతుగా నీవు అడిగారు అనుకో, నోరు తెరిచి అడిగారు, లేదు అనకూడదు. నీ దగ్గర ఉందంటే వాళ్ళ మీద దయ చూపించు. అందుకే ప్రభు 2 అంగీలు కలిగి ఉంటే ఒక అంగీ ఇచ్చేయమన్నాడు. నీకు ఉందగా ఒకటి ఇచ్చే, దయ చూపించు, దేవుడు నీ మీద దయ చూపిస్తాడు. నువ్వు ఇతరుల మీద ఏమో కఠినంగా ఉంటా, దేవుడేమో నీ మీద దయ చూపించాలా?
ఇతరుల మీద నువ్వు కర్కశంగా ఉంటావు, దేవుడు నీకు దయ చూపించాలా. కానీ వాక్యం అలా చెప్పట్లేదు. దయగల వారిపైన దయ చూపిస్తాడు. దయ ఉంటేనే నీకేమొస్తుంది? గర్భఫలం వస్తుంది. దయ ఉంటేనే నీవు వర్ధిల్లుతావు. దయ ఉంటేనే నీవు సజీవులుగా ఉంటావు. ఇంకా రెండోదిగా ఎవరి మీద దయ చూపిస్తాడు? కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. తేడంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. నీవు వారిని దయతో కప్పెదవు. దేవుని స్తోత్రం. రెండవదిగా ఎవరి మీద దయ చూపిస్తాడంట దేవుడు? నీతిమంతుల మీద ఆయన ఏం చూపిస్తాడంటే దయ చూపిస్తాడు. చాలాసార్లు చెప్పాను, నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? న్యాయంగా బ్రతకటం. నీతి అంటే ఏంటి? న్యాయంగా బ్రతకటం, యథార్థంగా జీవించడమే ఏంటంటే నీతి. కనుక అలాగే ఎవరైతే నీతిగా ఉంటారో వారి మీద దేవుడు ఏం చూపిస్తాడంటే దయ చూపిస్తాడు. ఎవరైతే న్యాయంగా బ్రతుకుతారో వారి మీద, ఎవరైతే నిజాయితీగా ఉంటారో వారి మీద దేవుడు నీతి, న్యాయము, నిజాయితీ ఇవన్నీ ఏంటి? దేవుడు దయ చూపించేవారు. నిజాయితీ, న్యాయం అనేది నీతికి సంబంధించినవే. కొంతమంది కొన్ని పనుల్లో న్యాయం ఉండదు, వాళ్ళు చేసే పనులు న్యాయంగా ఉండవు, అన్యాయంగా ఉంటాయి. అన్యాయస్తుల మీద దేవుడు ఎలా దయ చూపిస్తాడండి? నువ్వు నిజాయితీగా లేవు, నీ మీద దేవుడు ఎలా దయ చూపిస్తాడు? నువ్వు న్యాయంగా నిజాయితీగా ఉంటే నీ మీద దేవుడు ఏం చూపిస్తా అంటే దయ చూపిస్తాడు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుదాము. నేను చిన్నవాడైంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుడు గాని నేను చూచి ఉండలేదు. దేవుని స్తోత్రం. ఎవరంట? నీతిమంతుల సంతానము భిక్షమెత్తుడు గాని నేను చూచి. నీతిమంతులను దేవుడు విడిచిపెట్టడం. నీతిమంతులు అంటే ఎవరో ఇప్పుడే చెప్పా, న్యాయంగా ఉండాలి. రెండోది యథార్థంగా ఉండాలి. మూడోది నిజాయితీగా ఉండాలి. ఎలా ఉండాలి? నిజాయితీ. ఈరోజు నిజాయితీ ఉన్నట్లు ఎవరిలో? అంతా మోసమే, నిజాయితీ లేదు, న్యాయంగా ఉండట్లేదు. వారి మీద దేవుడు దయ చూపించడండి. నువ్వు నీతిగా, న్యాయంగా, యథార్థంగా, నిజాయితీగా ఉంటే దేవుడు అంటాడు దయ చూపిస్తా. వారి పిల్లలు భిక్షమెత్తరో వారిని నేను విడిచిపెట్టనని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. కనుక నీతిమంతుల మీద దేవుని దయ ఉంటుంది. మొదటిగా ఎవరి మీద దయ ఉంటుంది? ఎవరైతే ఇతరుల మీద దయ చూపిస్తారో వారి మీద దయ ఉంటుంది. రెండోది నీతిమంతుల మీద దేవుని దయ ఉంటుంది. మూడోది ఎవరి మీద దేవుని దయ ఉంటుందంటే దీనుల ఎడల. ఎవరు? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం. అపహాసకులను ఆయన అపహసించును, దీనుల ఎడల ఆయన దయ చూపించును. దేవుని స్తోత్రం. దీనులంటే ఎవరో? దీనులంటే ఎవరో? పేదవారనా? దీనులంటే ఏమీ లేనివారనా? దీనులు అంటే తమ్మును తాము తగ్గించుకునేవారు దీనులు. దేవుని స్తోత్రం. దీనులు అంటే ఎవరు? తమను తాము తగ్గించుకునేవారు దీనులు. చూడండి దేవుని వాక్యాన్ని చూడండి. అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోయినెక్కుము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అని అనిపించుకొందువు. దేవుని స్తోత్రం. దయను ఎలాగ ధరించమంటున్నాడు? కంఠభూషణములుగా ధరించుకొని నీ హృదయం అనే పలక మీద వాటిని
ఎక్కడ నీలో కఠినత్వం కనపడకూడదు, దయే కనపడాలి. ఏం కనపడాలి? అప్పుడు నీవు వర్ధిల్లుతూ ఉంటావు. దయగా ఉంటేనే దేవుడు దయ చూపిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, దీనుల ఎడల ఆయన దయ చూపిస్తాడు. నువ్వు దీనంగా ఉండాలి. అంటే తగ్గింపు కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే నీ మీద దేవుడు దయ చూపిస్తాడు. దీనుడు అంటే అర్థం ఏంటి? తగ్గింపు కలిగిన వారు. తగ్గింపు జీవితం కలిగిన వారే దీనుడు. చాలామంది హెచ్చింపును కోరుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో అందరూ ఏంటి? హెచ్చింపే. నేను ఎంతటి వాడినో, నా పని ఎలాంటిదో, నేను చేసే వ్యాపారం ఎలాంటిదో, నా ఉద్యోగం ఎలాంటిదో, నా కులం ఎలాంటిదో, నా ఆస్తి ఎంతటిదో, అంటే వీటిని బట్టి వాళ్ళ హెచ్చింపు కనబడతా ఉంటుంది. కానీ ప్రభు అన్నాడు, అవన్నీ ఉన్నా నువ్వు ఎలా ఉండాలి? అయ్యా నేను ఏ పార్టీ వాడిని ఆయన అని నిన్ను నువ్వు తగ్గించుకొని కనుక ఉంటే, దీనంగా ఉంటే దేవుడు నీ మీద ఏం చూపిస్తాడు అంటే దయ చూపిస్తాడు. దీనుడు ఎలా దేవుడు ఏం చూపిస్తాడు? దయ చూపిస్తాడు. ఇంకా నాలుగోదిగా ఎవరి మీద దయ చూపిస్తాడు చూద్దాం. అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 23వ వచనం. 28వ అధ్యాయము 23వ వచనం. నరులను గద్దించేవాడు తుదకు ఎక్కువ దయ పొందును. దేవుని స్తోత్రం. ఎవరి మీద దయ ఉంటుందంట? నరులను గద్దించు వాని మీద ఎక్కువ దయ ఉంటుందంట. ఎవరిని గద్దించాలి? ఎవడన్నా తప్పు దారిలో వెళ్తే, తప్పుడు నడకలో నడుస్తూ ఉంటే వాడిని గద్దించాలి. రే అది కరెక్ట్ కాదు, అది తప్పు అని నువ్వు గద్దించి కనుక చెప్తే అలాంటి వారి మీద దేవుని దయ ఉంటుందంట. కొంతమంది వాడు ఎట్టబోతే నాకెందుకు, నా పిల్లలు బాగున్నారా, నా కుటుంబం బాగుందా, నువ్వు చూసుకుంటే దేవుని దయ రాదు నీ మీద. అలాగా తప్పుడు మార్గంలో తిరిగేవాడిని గద్దించి నువ్వు బద్దు చెప్పమన్నాడు దేవుని వాక్యం. అలాగే ఎవరైతే గద్దిస్తూ ఉంటారో వారి మీద దేవుని దయ ఎలా ఉంటుందంట? చాలా ఎక్కువగా ఉంటుందంట. ఎలా ఉంటుంది? చూడండి, చదవండి ఆ మాట మరి ఒకసారి చదవండి. 23వ వచనం, 28, 23. నరులను గద్దించేవాడు తుదకు ఎక్కువ దయ పొందును. ఎవరికంట? నరులను గద్దించేవాడి మీద దేవుని దయ ఎలా ఉంటుందంట? ఎక్కువగా ఉంటుంది. మనం గద్దించాలి. మంచి మార్గంలో నడవరాని బుద్ధి చెప్పువారిగా ఉండాలి క్రైస్తవులు అనేవాడు. వారి మీద ఏముంటుందంటే దేవుని దయ ఉంటుంది. దేవుని దయ ఉంటుంది. ఇతరులు పట్టించుకోరు. వాడు ఎలా పోయినా నాకు పర్వాలేదు అని అనుకుంటారు. కానీ వాళ్ళు అనుకోకూడదు. అరే అది తప్పు, వాడు వినకపోయినా నీ వంతుగా నువ్వేం చేయాలంటే గద్దించాలి. అప్పుడు దేవుని దయ నీ మీద ఎలా ఉంటుందంట? చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఆఖరిగా 5వది మలాకీ గ్రంథం 1వ అధ్యాయం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 7, 8 వచనాలు. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరు అందరూ యెహోవా భోజనపు బలను నీచపరిచినందు చేతనే కదా గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన అది నీకు దోషము కాదా? కుంటి దానినైనా రోగము కలగ దానినైనా అర్పించిన అది నీకు దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయ చూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. దేవుని స్తోత్రం. ఆఖరి మాట చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకొని, దేవునికి ఇచ్చే అర్పణ శ్రేష్టమైనదైతేనే దేవుడు నీ మీద దయ చూపిస్తాడు. ఇక్కడ అన్నాడు, కుంటిదాన్ని గుడ్డిదాన్ని తీసుకొచ్చి నువ్వు దేవునికి బలిగా అర్పిస్తే, ఆయనకి నైవేద్యముగా సమర్పిస్తే ఆయన అంగీకరిస్తాడా? పూర్వము బలులు అర్పించేవారు పశువులను. అరే ఇది కుంటిదిరా, నడవలేదు, ఇది పని చేయదంటే దేవుడు తీసుకొచ్చి అర్పిస్తారా? లేదా ఇది గుడ్డిదిరా, ఇది మోగదురా, లేకపోతే ఇది పని చేయదురా మనకు అనుకుంటే అర్పిస్తారా? ఒక ఎవరో నాయకుడి దగ్గరికి వెళ్ళాం, ఒక అధికారి దగ్గరికి వెళ్ళావు, వాడు నీ మీద దయ చూపించాలంటే నువ్వేం చేయాలి? వాడికి ఏదన్నా మంచి బహుమానం ఇవ్వాలి. ఇప్పుడు నాయకుల దగ్గరికి వెళ్తే ఏం తీసుకెళ్తారు?
మంచి బొకేలో, లేకపోతే శాల్వానో ఒక దండో, ఇంకా ఎక్కువగా ఉన్న వాళ్ళైతే మంచి పళ్ళు గిఫ్ట్లో తీసుకెళ్తారు. ఎందుకని? అవి తీసుకొని మనం అడిగింది చేస్తాడులే అని. అయితే నువ్వు వెళ్ళేటప్పుడు వాడి దగ్గరికి మంచిది తీసుకోకుండా వెళ్ళావు, ఏదో ఒకట్లని తీసుకొని వెళ్ళిపోయావు. అక్కడ ఏం చేస్తాడు? తీసుకొని పక్కన పడేస్తాడు. నువ్వు అడిగింది చేస్తాడు, చూద్దాం లేలో అంటాడు. అంటాడా? అదే నువ్వు మంచిది శ్రేష్టమని తీసుకొచ్చి అడిగిస్తే దాన్ని చూసి వాడు మురిచిపోయా, ఏం కావాలి నీకు, ఎందుకోసం వచ్చావు నా దగ్గరికి, ఏం చేయాలి నేను నీకు? నువ్వు అడగకముందే వాడే అడుగుతాడు. అదే అన్నాడు, నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలాంటిది ఇస్తున్నావు? శ్రేష్టమైనది ఇస్తున్నావా? ఎలాంటిది ఇస్తున్నావు దేవునికి నువ్వు? మరి దేవుడు నీ మీద ఎలా దయ చూపిస్తాడు? ఆ మాట అంటున్నాడు చూడండి, మరి ఒకసారి చదవండి. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించు. ఎలాంటిదంట? మీ ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరు అందరూ యెహోవా భోజనపు బలను నీచిపరచుచున్నందునే కదా. గుడ్డి దానిని తీసుకొని వచ్చి బలిగా అర్పించిన అది నీకు దోషము కాదా? గుడ్డి దానినైనను రోగము గలదాన్ని అర్పించిన అది నీకు దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన యెడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని యెహోవా. ఇప్పుడు దేవుడి దగ్గరికి ఎలాంటివి తీసుకొని ఇస్తున్నారు మీరు? ఎలాంటివి అర్పిస్తున్నారు మీరు దేవుడి దగ్గర? కొట్టుగా చల్లనవి, ఈ చిరిగిపోయినవి, నలిగిపోయినవి. అమ్మగారు చెప్పారు, అయ్యా ఒక మొక్క వచ్చిందయ్యా, మరి ఇంకో మొక్క మళ్ళీ వారం వేస్తుందేమో అనుకుందంట. ఒక మొక్క వచ్చిందంట ఈ వారం, మరి ఇంకో మొక్క తర్వాత వారం వేస్తుందంట. అడుగండి అమ్మగారిని, అడుగండి. సగం మొక్క వచ్చిందంట. అంటే ఇలా వేసి దేవుడు మీకు దయ చూపిస్తాడా? నేను అడగట్లా, దేవుడే అడుగుతున్నాడు. వాక్యం చదవండి, వాక్యం చదవండి. గుంటిదానిని గుడ్డిదానిని అర్పించి దేవుడి బలిపీఠమును అపవిత్రపరుస్తున్నావు. ఇది బలిపీఠం. ఏం చేస్తున్నారంట? అర్పించి అలాంటిది శ్రేష్టమైనది నువ్వు ఇస్తే దేవుడు నీ మీద దయ చూపిస్తాడు. ఈరోజు ప్రభు భోజనానికి కూడా, ప్రభు భోజనం ఎంత విలువైందండి? నువ్వు వెలగట్టగలవా? అసలు వెలగట్టగలవా? ఆయన శరీరమునకు ఆయన రక్తమునకు నువ్వు వెలగట్టగలవా? నీ జీవితం సరిపోద్దా? వెలగట్టలేని దానికి ఎలా ఇవ్వాలి మనం? ఎంత శ్రేష్టమైనది ఇవ్వాలి? 10 రూపాయలు ఇవ్వాలి కదా. మనం తినే రోజు వారానికి మనకి 500-600 మాసానికి చేపలు ఖర్చు పెట్టచ్చు. కానీ ఆత్మీయ ఆహారం, ప్రభు శరీరం, ప్రభు రక్తము ఎంత విలువైనవైనవో వాటికి ఎంత ఇస్తున్నావు నువ్వు? శ్రేష్టమైనది ఇస్తున్నావా? అంటే ఇవేవి మనం చేయం. కానీ దేవుడు అయ్యా నాకు దయ చూపించాడు, నేను చిరిగిపోయిన తీసుకెళ్ళి ఎత్తాను, నలిగిపోయిన ఎత్తాను, పనికిరాని ఎత్తాను, నువ్వు నాటికి నాకు దయ చూపించిన ఆయుష్ పొడిగించేసి, నన్ను వర్ధిల్లేసి, నాకు గర్భఫలం ఇచ్చేసి, అన్నీ చేసే. ఎలా చేస్తాడండి దేవుడు? దేవుడే అడుగుతున్నాడు స్పష్టంగా. నీ అధికారికి ఇస్తే నీ మీద దయ చూపిస్తాడా? నేను ఎలాగా? నువ్వు ఎలాంటివి ఇస్తున్నావు? శ్రేష్టమైన ఇస్తున్నావా? విలువైన ఇస్తున్నావా? వెధవరాలు 2 కాసులే కదా ఇచ్చింది. ఆ మాట చదవండి. తన జీవనమంతయు తీసుకొచ్చి ఇచ్చిందని ఉంది అక్కడ. ఏమని ఇచ్చింది? ఇక తన బ్రతుకులో ఇంకోటి లేదు. ఆ 2 కాసులే ఉండే ఆ పేదరాల దగ్గర, ఆ వెధవరాల దగ్గర ఉంది 2 కాసులు, అంటే 2 రూపాయలు. ఇంకా ఆవిడ బ్యాంకులో కానీ, ఇంట్లో కానీ, పర్సులో కానీ ఏమీ లేవు, తెచ్చిచ్చేసింది. అందుకే దేవుడు ఏమన్నాడు అక్కడ కూర్చొని? మీరు ఇచ్చిన వాళ్ళందరిలో ఈవిడే ఎక్కువ ఇచ్చింది అన్నాడు. దేవుని స్తోత్రం. ఈవిడే శ్రేష్టమైనది ఇచ్చింది. ఈరోజు నువ్వు ఎలాంటిది ఇస్తున్నావు దేవునికి? దాని వలనే దేవుడు నీ మీద ఏం చూపిస్తాడంట? దయ చూపిస్తాడు. ఎవరి దగ్గరికి, ఒక అధికారుల దగ్గరికి వెళ్ళి నువ్వు దయ పొందాలి అంటే నువ్వు ఆయనకి ఏదో ఒక బహుమానం ఇవ్వాలి. ఏది ఇవ్వకోకుండా నీ మీద ఒక అధికారే నీ మీద దయ చూపించడే. నేను దేవాది దేవుడు నా యొద్దకు వచ్చి నువ్వు ఏదో ఒకట్లే అని చేస్తే నీ మీద ఎలాగ దయ వస్తుంది? కనుక ఈ శ్రేష్టమంది దేవుడికి ఇస్తే దేవుడు ఖచ్చితంగా నీ మీద ఏం చూపిస్తాడు? దయ ఉంటే ఏం జరిగింది మనకి? గర్భఫలం. 2వది వర్ధిల్లుతా. 3వది మనం సజీవులుగా ఉంటాం. బైబిల్లో మాట ఉంది,
బ్రతికి ఉన్నావని పేరు మాత్రం ఉన్నది, కానీ కేవలము నీవు మృతుడవే. అలాంటి బ్రతుకు మనకు వద్దండి. ఏముందంట? ప్రకటన గ్రంథం చదవండి. బ్రతికి ఉన్నావని పేరు మాత్రం ఉందంట, కేవలం నీవు బ్రతికున్నా నువ్వు చచ్చినోడితో సమానం అంటున్నాడు. అలాంటి బ్రతుకు కాదు బ్రతకాల్సింది, శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలి. ఎవరికి అలాంటి బ్రతికిస్తాంటే దేవుడు దయ ఉన్న వారికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదో మూలుగుతూ ముక్కుతూ కాలాన్ని వెలబుచ్చటం బ్రతుకు కాదండి. శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు దేవుని దయ పొందిన వారి మీద. చూడండి, దావీదు మీద దేవుని దయ ఉంది. వృద్ధాప్యంలో కూడా ఎంత ఉన్నతంగా బ్రతికాడో దావీదు. భక్తులు ఎవరైనా చూసుకోండి వాళ్ళ వృద్ధాప్య జీవితాన్ని, ఎంత శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వాళ్ళ మీద దేవుని దయ ఉంది. ఏదో ఒకటి లేని దేవుని విషయంలో చేయలేదా? ఏది చేసినా శ్రేష్టమైనది దేవుడికి చేయాలి అని చేశారు. రోజు మనం అలాగ ఉంటేనే దేవుడు మన మీద ఏం చూపిస్తాడు? మనందరూ తెలుసు, కయ్యను హేబేలు గురించో చెప్పుకుంటాం. ఏం చేశాడంట? కయ్యను ఏదో ఒకటిలని ఇచ్చేశాడు. ఇలాగే కుంటితో గుడ్డుతో. మరి అది పశువులు కాపరు కదా, మందరం మేపేవాడు కదా కయ్యను. కయ్యను ఏ పని? మీరు చదువు బైబిల్ చదవాలి. చదువు, దేవుని వాక్యం చదవండి. ఆది కాదు నాలుగో అధ్యాయం. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. హేబేలు అలాంటి తెచ్చాడట, మందలో బలమైనవి తెచ్చాడు. కయ్యను ఎలాంటి తెచ్చాడు? ఏదో ఒకటిలేని తెచ్చేసాడు, అంతే. ఏదో ఒకటిలే. అది కాదు దేవుడికి కావాల్సింది. శ్రేష్టమైనది కావాలి, విలువైనది కావాలి, మేలైనది కావాలి, నీకు ఉపయోగపడితే అనేది అనుకుంటా చూసా, అది ఇవ్వాలి దేవుడికి. ఏది ఇవ్వాలి? నాకు ఉపయోగపడితే అని అనుకున్నావు అనుకో, అదే ఇవ్వు దేవునికి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. ఇది నాకు, ఇది దేవునికి పనికిరాని దేవునికి పనికొచ్చేది నీకు అనుకున్నావంటే దేవుడు ఆశీర్వాదం రాదు. దేవుడు వర్ధిల్ల చేయాలి అంటే శ్రేష్టమైనది కావాలి దేవునికి. పాట నాకు రాదు కానీ హేబేలు బలి అర్పణలో పాట ఉంది. పాడతారా ఎవరన్నా? నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ ఇవ్వలేదు దేవుని. ఏది ఇవ్వాలంట? నీకిష్టమైనది కావాలి దేవునికి. ఏమంటున్నారు? మనసు పెట్టండి సరిగ్గా. పాటల్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఏదో పిచ్చాపాటిగా పాటలు రాసేయలేదు భక్తులు. నీకిష్టమైనది కావాలి దేవునికి, నీకు ఏది ఇష్టమో అది ఇవ్వు ముందు దేవునికి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అబ్రహాముకు పిల్లోడు ఇష్టం, లేక 100 సంవత్సరాలు పుట్టాడు. దేవుడు ఏది అడిగాడు? నాకు అదే కావాలి. నీకు ఇష్టం అనుకుంటున్నావు కదా, నాకు అదే కావాలి ఇవ్వు. ప్రభు నీకు ఇష్టం అన్న తీసేసుకో. ఇచ్చేసాడు. ఆశీర్వదించలేదు అబ్రహాముని. బహు ధనవంతుడే వర్ధిల్లాడు. రాజులు కూడా సరిపోలే ఆయన ఎదుట. అంతగా ఎలా వర్ధిల్లాడు? ఇష్టమైంది ఇచ్చేశాడు దేవుడికి, అంతే. నీకు కష్టమైనది ఇవ్వటం కాదు, నీ పనికిరాంది, ఎండిపోయినవి, పుచ్చిపోయినవి. కొంతమంది కూరగాయలు చేస్తున్నారు, ఎండిపోయినాయి, మరి ఎప్పుడు కోసారో తెలియదు, లేదా వాళ్ళకి పని చేయమని తెచ్చి ఇచ్చారో తెలియదు.
మరలా దేవుని సేవకునికి హెచ్చరిస్తున్నా, నువ్వు ఇవ్వకపోయినా పర్లా అలాంటి శ్రేష్టమైనది ఆశీర్వదించబడతాం. పనికి రాందిస్తాం వల్ల ఉపయోగం లేదు. దేవుడి ఆశీర్వాదం రాదు దానివల్ల. ఏదైనా దేవునికి కావాల్సింది శ్రేష్టమైనదే. దేవుని యొద్దకు నువ్వు తీసుకొని వచ్చేది శ్రేష్టమైనదే ఉంటేనే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. కనుక ఈరోజు దేవుడు దయ నీ మీద ఉండాలంటే శ్రేష్టమైనది దేవునికి ఉత్తరం నేర్చుకో. శ్రేష్టమైనది. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఏమేమి కాగితాలు ఉన్నాయి? చెప్పండి. 10 రూపాయలు ఉంది, 20 రూపాయలు ఉంది, 50 రూపాయలు ఉంది, 100 ఉంది, 200 ఉంది. ఏ శ్రేష్టమైంది అన్నిట్లో? ఎప్పుడైనా నీ అర్పణలో 500 అర్పించావా? శ్రేష్టమైంది ఇచ్చావా? నీ ఆరాధనలో ఏ రోజైనా శ్రేష్టమైంది ఇచ్చావా? అది మనకు కావాలి. బోలు ఉపయోగం ఉంది మనకి. అది ఎందుకు? మొదటిదిగా అదైతే చాలు, లేకపోతే రెండోది, ఇంకొంచెం అయితే మూడోది, ఇంకంతే. ఇంకా అక్కడ నుండి వెళ్దాం. ఏది నీ శ్రేష్టమైనది దేవునికి ఎప్పుడు ఇస్తున్నావు? మరి దేవుడు ఎలా దయ చూపిస్తాడు నీ మీద? దేవుని దయ కావాలి. దేవుని దయ ప్రతి ప్రాంతంలో నువ్వు చూడు. ఒక్క రోజైనా అడగకుండా ఉన్నావా, అయ్యా నా మీద దయ చూపించని, దయ చూపించు అనకుండా నువ్వు ప్రార్థన చేసావా? నీ జీవితంలో ఒకసారి ఆలోచించు. ఆ మాట పలకకుండా నువ్వు ప్రార్థన చేసావా? చెయ్యం. ఖచ్చితంగా మొదలెడతామే అదే. అయ్యా దయ చూపించు, నా బిడ్డల మీద దయ చూపించు, నా కుటుంబం మీద దయ చూపించు, నా మీద దయ చూపించు. దయ చూపిస్తాడు ఆయన ఖచ్చితంగా. ఎవలాంటి వారి మీద దయ చూపిస్తాడు? నువ్వు ఎదుటి వారి మీద దయ చూపిస్తే దయ చూపిస్తాడు. నువ్వు నీతిగా ఉంటే దయ చూపిస్తాడు. నువ్వు దీనుడుగా, రిక్తుడుగా నిన్ను నువ్వు తగ్గించుకుంటే దయ చూపిస్తాడు. అలాగే నరులను తప్పు చేసిన వారిని నువ్వు గద్దిస్తే దయ చూపిస్తాడు. 5వదిగా నువ్వు శ్రేష్టమైనది దేవునికి ఇస్తే నీ మీద దేవుడు దయ చూపిస్తాడు. ఈరోజు కొత్త సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. మొదట చదువుకున్నాం, సంవత్సరమును దయా కిరీటమును నీకు. అందరికి ఉంది కిరీటం. అందుకే కొత్త సంవత్సరంలో మనం ఉన్నాం సజీవులుగా. ఈ కిరీటం లేనివారు అంటే భూమి మీద లేరని అర్థం. ఎందుకని? దయ ఉంటేనే మనం బ్రతికి ఉన్నామని ఇందాక చదువుకున్నాం. ఆయన దయ ఉంటేనే మనం బ్రతికి ఉన్నాం. కనుక ఈరోజు దేవుడు నీకు దయ చూపించాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? ఏం చెయ్యాలి? ఎలా ఉండాలి? ఎదట వారి మీద దయ చూపించాలి. రెండోది నీతిగా ఉండాలి. నీతి అంటే అర్థం ఏంటి? యథార్థంగా, న్యాయంగా, నిజాయితీగా. నీతి అంటే అదే అర్థం. యథార్థంగా, న్యాయంగా, నిజాయితీగా ఉండటమే నీతి. ఒకసారి చెప్పాను ఈ మాట గురించి, నీతి గురించి చాలా విషయాలు చెప్పాను. ఒక అబ్బాయి పొలం అమ్మాడంట. ఎంతకీ 3 ఎకరాలు కలిపి 30 లక్షలుగా అమ్మేశాడు. బేరం అయింది. వాడు ఎంతో డబ్బులు ఇచ్చాడు. 10 రోజుల తర్వాత మొత్తం తీసుకొచ్చి రాపించుకోవడమే లేటు. ఈలోపు అక్కడ ఏం పడిందంటే పెద్ద రోడ్డు పడింది, హైవే. ఆడి పొలం పక్కనే పడింది. మళ్ళీ 10 లక్షలు పోయి ఎకరం 1 కోటి రూపాయలు అయిపోయింది. అమాంతంగా 10 రోజుల్లో పెరిగిపోయింది. 3 కోట్లు అయిపోయింది. కొందామనుకొని బజానా ఇచ్చి వెళ్ళిన వాళ్ళు బాధపడుతున్నారు. అయ్యో అప్పుడు ఇచ్చేసినా బాగుండేదని. మనకి ఇవ్వడు కదా, పోనీ మన డబ్బులన్నా మనం తెచ్చుకుందాం అన్నట్టు వచ్చారు. ఇతను అడిగాడు, అయ్యా వచ్చారా, డబ్బులు తెచ్చారా? ఏ డబ్బులు అయ్యా? మేము మాట్లాడింది మరి 30 లక్షలకే కదా 3 ఎకరాలు. ఇప్పుడు ఎకరం 1 కోటి రూపాయలు అయిపోయింది, మేము అంత ఇచ్చుకోలేమన్నారు. ఎవరు అడిగారు అంత డబ్బులు? నేను ఎంత కన్నానో అంతే. అది నిజాయితీ. వాడే నీతిమంతుడు. ఇప్పుడు ఒక మాట, రేపు ఒక మాట మార్చేవాడు కాదు నీతిమంతుడు. ఏమీ లేనప్పుడు ఎలాగ ఉందో అన్నీ ఉన్నప్పుడు కూడా అదే మాట ఉండాలి. వాడు నీతిమంతుడు. అలాంటి వారి మీద దేవుని దయ ఉంటుందండి. అలాంటి వారి మీద ఏముంటుంది? దయగల వారి మీద దేవుని దయ ఉంటుంది. నీతిగా ఉన్న వారి మీద దేవుని దయ ఉంటుంది. దీనులు అంటే తాను తగ్గించుకునే వారి మీద దేవుని దయ ఉంటుంది.
ఇంకా నరులను గద్దించే వారి మీద దేవుని దయ ఉంటుంది. ఆఖరిగా శ్రేష్టమైనవి దేవునికి ఇచ్చే వారి మీద కూడా దేవుని దయ ఉంటుంది. కనుక ఈ నూతన సంవత్సరంలో మనము దేవుని దయ్యందును మనుష్యుల దయ్యందును ఏమవ్వాలి? వర్ధిల్లాలి. అట్టి కృపా ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.